హలో అండి, అందరికీ నమస్తే. డిసెంబర్ మంత్ లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ తోటి ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో వచ్చేసరికి డిఎస్సి వాళ్ళకి, గ్రూప్ 2 వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి చూడండి. మనం ఫస్ట్ బిట్లోకి వెళ్తే, వార్తల్లో కనిపించిన సాగర్ ద్వీపం ఏ రాష్ట్రం? ఊటీలో ఉంది. ఆప్షన్స్ వచ్చేసరికి తమిళనాడు, పశ్చిమ బెంగాల్, లక్షద్వీప్, గోవా అండి. ఆన్సర్ వచ్చేసరికి పశ్చిమ బెంగాల్లో ఉంది. ఇక్కడ మ్యాప్ ఉంచాను. మ్యాప్లో చూడండి, ఈ మ్యాప్ చివరన ఉందన్నమాట ఐస్లాండ్, సాగర్ ఐస్లాండ్. సో ఇక్కడ ఇది ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే, రీసెంట్గా అక్కడ బాగా వరదలు వచ్చాయి. ఆ వరదలకు సంబంధించి న్యూస్లో నిలిచింది. నెక్స్ట్ బిట్, భోపాల్లో జరిగిన సీనియర్ నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2024లో బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్స్ వచ్చేసరికి ధనుష్ శ్రీకాంత్, షాహు తుషార్ మానే, రుద్రాంశు బాలాసాహెబ్ పాటిల్, యష్ వర్ధన్. సో ఆన్సర్ వచ్చేసరికి షాహు తుషార్ మానే. 2024 ఛాంపియన్షిప్ షాహు గెలుచుకున్నాడు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి, ఇటీవల జాతీయ మానవ హక్కుల కమిషన్ 9వ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? వి రామసుబ్రమణియన్, బి ఎస్పి కుర్దుకర్, సి రామకృష్ణ గనై, డి వచ్చేసరికి కులదీప్ సింగ్. 9వ మానవ హక్కుల కమిషనర్గా వి రామసుబ్రమణియన్ నియమితులయ్యారు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి, నీతి ఆయోగ్ ఏ అంతర్జాతీయ సంస్థతో కలిసి యూత్ కో ల్యాబ్ ఇనిషియేటివ్ను ప్రారంభించింది? ఆప్షన్స్ వచ్చేసరికి ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి. ఆన్సర్ వచ్చేసరికి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్తో కలిసింది. సో నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నెక్స్ట్ బిట్, జాతీయ వినియోగదారుల దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్స్ వచ్చేసరికి క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్స్ ద్వారా వినియోగదారులను శక్తివంతం చేయటం, నెక్స్ట్ ఈ కామర్స్ యుగంలో వినియోగదారుల రక్షణ, సి వచ్చేసరికి ఫెయిర్ డిజిటల్ ఫైనాన్స్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి వర్చువల్ హియరింగ్లు అండ్ వినియోగదారుల న్యాయానికి డిజిటల్ యాక్సెస్. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ డి, వర్చువల్ హియరింగ్ అండ్ వినియోగదారుల న్యాయానికి డిజిటల్ యాక్సెస్. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి, ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆప్షన్స్ వచ్చేసరికి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్. ఓంకారేశ్వర్ పుణ్యక్షేత్రం మీద కదులుతున్న అండ్ పవర్ చేయడానికి ప్రపంచంలో అతిపెద్ద 600 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లలో ఇది కూడా ఒకటన్నమాట. ఇది భోపాల్లో ఓంకారేశ్వర్ డ్యాంపై 90 మెగావాట్ల సామర్థ్యంతో భారతదేశంలో అతిపెద్ద మరియు ప్రపంచంలోనే అతిపెద్ద 600 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ పార్కులో భాగమైన మొదటి సోలార్ ప్లాంట్లలో ఒకటి ప్రారంభించబడింది. ఇది ఓంకారేశ్వర్ డ్యామ్ దగ్గర ఉంది. ఇది నీటిపైన తేలియాడే డ్యాము. కీలౌయ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఆప్షన్స్ వచ్చేసరికి క్వాంటన్, మలేషియా, అండమాన్, భారతదేశం, హవాయి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సుమత్రా, ఇండోనేషియాలో ఉంది. ఈ కీలౌయ అగ్నిపర్వతం వచ్చేసరికి అమెరికాలో ఉంది, అంటే హవాయి దగ్గర ఉంది. ఇది లోపల భూమిలో నుంచి లావా పొంగుతూ ఉంటుందన్నమాట. అందుకని ఇది రీసెంట్గా కూడా మళ్ళీ పొంగింది డిసెంబర్ లాస్ట్ వీక్లో. దీనివల్ల భూమి లోపల ఏం జరుగుతుందా అని అందరూ కంగారు పడుతున్నారు. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది. వీడియోలో చూపిస్తున్నట్టు భూమి లోపల నుంచి లావా ఇలా పొంగుతూ బయటకు వస్తుందన్నమాట. చాలా వేడిగా భయంకరంగా ఉంటుంది.
నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2024 ఏ మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపించబడింది? ఆప్షన్స్ వచ్చేసరికి హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, సి వచ్చేసరికి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, డి వచ్చేసరికి రక్షణ మంత్రిత్వ శాఖ అన్నమాట. ఈ 2024 ప్రధాన్ మంత్రి బాల పురస్కార్ వచ్చేసరికి మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ వాళ్ళకి ఇచ్చారు. సో ఈ పిఎంఆర్బిపి వచ్చేసరికి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డులు అసాధారణమైన సామర్థ్యాలు మరియు అత్యుత్తమ విజయాలు సాధించిన పిల్లలకు ఇవ్వబడుతుంది. జాతీయ గుర్తింపుకు అర్హమైన ధైర్యం, కళ, సంస్కృతి, పర్యావరణం, ఆవిష్కరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, సామాజిక సేవ మరియు క్రీడల కోసం 7 విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు 5 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఈ అవార్డులు ఇవ్వబడతాయి. పిఎంఆర్బిపి యొక్క ప్రతి అవార్డు గ్రహీతకి మెడల్, సర్టిఫికేట్ మరియు సైటేషన్ బుక్లెట్ ఇవ్వబడుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి సింహం తోక గల మకాక్ భారతదేశంలోని ఏ ప్రాంతంలో ప్రధానంగా కనిపిస్తుంది? ఆప్షన్స్ వచ్చేసరికి తూర్పు కనుమలు, హిమాలయాలు, పశ్చిమ కనుమలు, ఈశాన్య ప్రాంతం వైపు కనిపిస్తాయని ఆప్షన్స్ ఇచ్చారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి పశ్చిమ కనుమల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మకాక్ అంటే ఇది ఫోటోలో చూపించాము కదా, ఇలా ఉంటుంది. ఇది ఎందుకు పేరుగాంచిందంటే దీని తోక వచ్చేసరికి సింహం తోకలాగా ఉంటుంది. ఇక్కడ మ్యాప్లో చూపించాను చూసారా, బ్లాక్ కలర్లో ఉంది కదా లైన్, అక్కడ ఎక్కువగా కనిపిస్తాయి మకాకులు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఇటీవల వార్తలలో కనిపించిన ఆర్కియా అంటే ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి ఆదిమ సూక్ష్మజీవులు, గ్రహ శకలం, ఇన్వాసివ్ కలుపు, వైరస్ రకం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆదిమ సూక్ష్మజీవులు. ఆర్కియా అనేది బ్యాక్టీరియాతో సారూప్యత కలిగిన ఒక సూక్ష్మజీవి. సో శాస్త్రవేత్తలు దీని గురించి అధ్యయనం చేస్తున్నారు, అందుకని ఇది వార్తల్లో నిలిచిందనమాట. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ ఏ. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి జాతీయ పండుగల గురించి సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేయటానికి రాష్ట్ర పర్వ్ అనే వెబ్సైట్ను మరియు యాప్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది? ఆప్షన్స్ వచ్చేసరికి రక్షణ మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. రాష్ట్ర పర్వ్ అనే వెబ్సైట్ యాప్ను వచ్చేసరికి రక్షణ మంత్రిత్వ శాఖ వచ్చేసరికి ప్రవేశపెట్టింది. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి భారతదేశంలో ప్రతి సంవత్సరం వీర్ బల్ దివాస్గా ఏ రోజును పాటిస్తారు? ఆప్షన్స్ వచ్చేసరికి డిసెంబర్ 24, డిసెంబర్ 25, డిసెంబర్ 26, డిసెంబర్ 27. వీర్ బల్ దివాస్గా డిసెంబర్ 26న జరుపుకుంటారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. మాయా సంధు ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు? ఆప్షన్స్ వచ్చేసరికి ఫిన్లాండ్, మొల్డోవా, స్వీడన్, నార్వే. మాయా సంధు అనే ఆమె మొల్డోవా దేశానికి అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేసింది. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ బి. ఓషన్ అనాక్సిక్ ఈవెంట్ 1A ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ కాలంలో జరిగింది? ఆప్షన్స్ వచ్చేసరికి జురాసిక్, ట్రయాసిక్, పెర్మియన్, క్రెటేషియన్. ఇక్కడ ఓషన్ అనాక్సిక్ ఈవెంట్ 1A అంటే ఏంటో ముందు తెలుసుకుందాం మనం. జపాన్లోని ఆషిబెట్సు పర్వతం నుండి చరిత్ర పూర్వ శిలలు మరియు శిలాజలాలను అధ్యయనం చేయడం ద్వారా భూమి యొక్క మహాసముద్రాలలో విస్తృతంగా ఆక్సిజన్ క్షీణతకు కారణమైన OAE-1A యొక్క కారణాలు మరియు కాలక్రమాన్ని పరిశోధకులు గుర్తించారు. అసలుకి భూమి లోపల ఆక్సిజన్ వచ్చేసరికి ఇది మొత్తం పాడు చేస్తుంది అనమాట. దీని నిర్వచనం చూద్దాము. OAE-1A అనేది క్రెటేషియన్ కాలంలోనే 145 మిలియన్ సంవత్సరాల క్రితం మరియు 66 మిలియన్ సంవత్సరాల క్రితం ముగిసిపోయింది. భూమి యొక్క
భూమి యొక్క మహాసముద్రాలు ఆక్సిజన్తో క్షీణించినప్పుడు సముద్ర జీవులలో గణనీయమైన అంతరాయాన్ని ఈ OAE1A కలిగిస్తుంది. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి వికసిత్ పంచాయత్ కర్మయోగి కార్యక్రమం ఏ ప్రచారంలో భాగం? ఆప్షన్స్ వచ్చేసరికి డిజిటల్ ఇండియా, ప్రశాసన్ గావ్ కి ఓరే, భారత్ నిర్మాణ్, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. వికసిత్ పంచాయత్ కర్మయోగి ఎందులో ప్రచారంలో భాగం అంటే ఆప్షన్ బి ప్రశాసన్ గావ్ కి ఓరేలో భాగం. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ బి. హలో అండి, అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.